హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిల్లా పిల్లోడు. థంబ్నెయిల్ చూశారు కదా, మీకు ఈ పాటికే వీడియో దేని గురించి అని అర్థమై ఉంటుంది. నేను నా బ్రైడ్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. లైక్ ఎక్కడ వెళ్ళాను, ఎక్కడ తీసుకున్నాను, ఎలా సెట్ చేశాను, అన్నీ చెప్తాను వీడియోలో. బేసిక్‌గా ఏంటంటే ఎంగేజ్‌మెంట్‌కి నేను గోల్డ్ ఏసుకున్నాను. కానీ వడ్డానం 1 గ్రామ్ గోల్డ్ ఏసుకున్నాను. ఇయర్ రింగ్స్, చైన్ వచ్చేసి గోల్డ్. కానీ మ్యాచ్ అవ్వలేదు అంతా. లైక్ 1 గ్రామ్ గోల్డ్ అంతా సెట్ అవ్వలేదు. ఇయర్ రింగ్స్ వచ్చేసి యాంటిక్ డిజైన్ ఉండింది. సో, వడ్డానం వచ్చి నార్మల్. సో, అందుకని వెడ్డింగ్‌కి నేను అట్లా తప్పు చేయకుండా మొత్తం 1 గ్రామ్ గోల్డే తీసుకున్నాను. మీరు కూడా తీసుకుంటే మొత్తం గోల్డ్ లేదా 1 గ్రామ్ గోల్డ్ అలా చూజ్ చేసుకోండి. హాఫ్ యాంటిక్ డిజైన్ వచ్చి, హాఫ్ వేరేదొస్తే బాగోదు. సో, అందుకని నేను 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను. నేను నాకు ఐడియా అంటే ఇలా తీసుకోవాలి అని ఎక్కడి నుంచి వచ్చిందంటే, శోభిత వెడ్డింగ్ లుక్ అండి. చాలా బాగుంటుంది తన వెడ్డింగ్ లుక్. తనే నాకు ఆ లుక్కే ఇన్‌స్పైర్. సో, అదే తీసుకున్నాను. మీకు కావాలంటే సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ మొత్తం ఏ టు జెడ్ మొత్తం హెడ్ గానీ, పాపిడి బిళ్ళ గానీ, షార్ట్ చైన్ గానీ, లాంగ్ చైన్, వడ్డానం మీకు అన్నీ సెట్ ఇస్తారు. కానీ నేను అలా చూజ్ చేసుకోలేదు. అంటే నాకంత నచ్చలేదు. నేను చెప్పాను గదా, శోభిత లుక్ చూసి నేను పిక్ చేసుకున్నాను సెలెక్టివ్‌గా డిఫరెంట్‌గా. మీకు అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వచ్చి లాంగ్ హారం అండి ఇది. 2600 పడింది కాస్ట్. లక్ష్మీదేవి ఉండింది ఇక్కడ బొమ్మ. ఇంకా కింద గ్రీన్, వైట్ బీడ్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా శారీస్‌కి, పూజా శారీకి ఇంకా తలంబ్రాల శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు. మీరు రెడ్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే వైట్, గ్రీన్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చైన్ అన్నా, లైక్ ఇక్కడ చైన్ అన్న, థ్రెడ్ అన్న వాడొచ్చు. కానీ నేను పర్టికులర్‌గా చైనే తీసుకున్నానండి. ఎందుకంటే చోకర్ అయితే థ్రెడ్ బావుంటది. లాంగ్‌కి, షార్ట్‌కి మనకి చైన్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. సో, అందుకే నేను చైన్స్ ఉండేలాగా చూసుకున్నాను. లాంగ్ చైన్ మళ్ళీ చూపిస్తున్నాను క్లారిటీ కోసం. షార్ట్ చైన్ నా దగ్గర లేదండి ప్రస్తుతానికి. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వెడ్డింగ్‌కెళ్ళి ఉండే అక్కడ మర్చిపోయాను. అదొచ్చి 1500 పడింది. నేను మీకు డిస్‌ప్లేలో చూపిస్తాను దాని ఫోటో. అది కూడా బాగుంది. అది మామిడి పిందెల డిజైన్ వచ్చేలాగా చూజ్ చేసుకున్నాను. అది షార్ట్‌గా వాడొచ్చు, లాంగ్‌గా కూడా వాడొచ్చు. నేనైతే షార్ట్‌గానే వాడాను పెళ్ళిలో. ఇంకా కొంతమంది చెప్పాను గదా, హెవీగా తీసుకుంటారు. మరీ అంత హెవీగా కాకుండా లుక్ బాగుండేలాగా చూజ్ చేసుకున్నా నేను. ఇంకా వడ్డానం అండి. బేగం బజార్, నేను జ్యువెలరీ షాపింగ్ అంతా కూడా బేగం బజార్, రేణుకా జ్యువెలర్స్‌లో తీసుకున్నాను. బేగం బజార్‌లో మోస్ట్‌లీ వడ్డానం మీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. కానీ అంటే చీప్‌గా కూడా దొరుకుతది, ఇంకా చీప్‌గా. కానీ కలరింగ్ ఇంకా ప్లేటింగ్ అనేది చాలా అసలు బాగోదండి, చూడలేము. సో, కొంచెం క్వాలిటీది తీసుకుంటే నాకిది 2100 పడింది. ఇది కూడా సేమ్ లక్ష్మీదేవి బిళ్ళలు ఇట్లా వచ్చాయి. సేమ్ వైట్ అండ్ గ్రీన్ బీడ్సే తీసుకున్నాను ఇది కూడా. వడ్డానం డిజైన్ అండి. లైక్ అంతా మొత్తం లక్ష్మీదేవి బిళ్ళలొచ్చినాయి మొత్తం గూడా. ఇంకా జ్యువెలరీ అంతా కూడా మీరు నీట్‌గా ప్లాస్టిక్ కవర్స్‌లో అయినా, లేకపోతే చిన్న చిన్న బాక్సెస్ అయినా గానీ సెపరేట్‌గా పెట్టుకొని, ప్యాక్ చేసుకొని నీట్‌గా మెయింటైన్ చేయండి. మనకి లాంగ్ రన్‌లోకి పనికొస్తది. సో, లేపోతే పాడైపోతా ఉంటది. తొందరగా ఖరాబయిపోతదనమాట. నేను మోస్ట్‌లీ అంటే పాపిడి బిళ్ళ, లాంగ్ చైన్ గానీ, వడ్డానం గానీ, లక్ష్మీదేవి ఉండేలాగా చూసుకున్నాను. కొంచెం మ్యాచింగ్ లాగా బావుంటది అని. ఇంకా చోకర్ అండి. అందరికీ నచ్చకపోవచ్చు. లైక్ మా ఫ్రెండ్స్‌కి, నా రిలేటివ్స్‌లో కొంతమందికి చోకర్ ఎందుకు తీసుకున్నావు, ఓల్డ్ ఫ్యాషన్ గదా అన్నారు. కానీ నాకు పర్టిక్యులర్‌గా నచ్చిద్ది. ఎందుకంటే నేను చెప్పాను గదండీ, నా వెడ్డింగ్ లుక్కే శోభితది ఇన్‌స్పైర్ అయ్యి నేను తీసుకున్నాను.
సో తను కూడా చోకర్ వేసుకుంది, కానీ అది చాలా హెవీగా బ్రాడ్గా ఉందండి. అది సెలబ్రిటీస్ కంటే ఓకే, కానీ మనకి అంటే అంత కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు ఎందుకని నేను చేయలేదు. ఇక్కడ కూడా లక్ష్మీదేవి బొమ్మ ఉంది. కింద కూడా సేమ్ వైట్ అండ్ గ్రీన్ బీడ్స్. థ్రెడ్ చెప్పాను కదండి, చోకర్ థ్రెడ్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇట్లా పాపిడ్ బిల్ల అంటే దీనికి ఇంకో స్టోరీ ఉంది. ఇది యాక్చువల్లీ ఎంగేజ్మెంట్కి తీసుకున్నాను. ఎంగేజ్మెంట్కి ముందు ఒక 5 days ముందు వెళ్ళి ఉండే షాపింగ్కి. కానీ అది రేణుకా జ్యువెలర్స్ కాదు, వేరే షాప్. ఫస్ట్ అయితే మీరు ఒకవేళ వెడ్డింగ్కి జ్యువెలరీ షాపింగ్కి వెళ్తే ఫస్ట్ మీ మేకప్ ఆర్టిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అతనికి నచ్చితేనే జ్యువెలరీ తీసుకోండి. నేనేం తప్పు చేశానంటే నేను అతనితో అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఈవెంట్స్ వాళ్ళే చూసుకున్నారు కదా అని నేను మాట్లాడలేదు. ఇంకా ఎంగేజ్మెంట్కి గోల్డ్ వేసుకున్నాను. పాపిడ్ బిల్ల వడ్డానం ఒక్కటే 1 gram గోల్డ్. సో ఏదైతే ఏముంది అనుకున్నా, కానీ అతను ఏం చెప్పాడంటే, మీరు చూడండి లుక్ అంతా లైక్ ఫోర్హెడ్ అంతా ఇదే కవర్ చేస్తుంది, మీకు అంత లుక్ ఉండదు, డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి వేరేది కావాలని అడిగారు. ఎవరు పెట్టుకుంటారండి స్పేర్? నేను పెట్టుకోలేదు, నేను ఇది ఒక్కటే తీసుకెళ్ళాను, నాకు నచ్చింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లక్ష్మీదేవి బొమ్మదే నాకు చాలా నచ్చింది, నేను తీసుకున్నాను. కానీ అది లుక్కి సెట్ అవ్వదని చెప్పారు. అప్పుడు సడన్గా ఏం చేయాలో తెలియక మా చెల్లి ఇంకా నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, మా పిన్ని కూతురు రెడీ అయింది, తనని తీసుకొచ్చి తనది పెట్టారండి నాకు ఎంగేజ్మెంట్కి. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది ఓకే చేశాడు మేకప్ ఆర్టిస్ట్, సడన్గా ఇంకేం లేదు, ఇది ఒక్కటే. సో మీరు అలా అస్సలు ముందే ప్లాన్ చేసుకోండి, ప్రీ ప్లాన్గా ఉండండి, ఇట్లా అవుతాయి అప్పుడప్పుడు. ఇది నాకు 650 పడింది. మనకి బయట అయితే ఇంకెక్కువనే పడుతుందండి. హోల్సేల్ షాప్ కాబట్టి ఫిక్స్డ్ రేటే, బార్గెన్ ఏమి ఉండదు. రూపాయి కూడా తగ్గించాడు. నేను నా ఫ్రెండ్స్ ట్రై చేసాం, కానీ నో యూస్. ఓన్లీ ఫిక్స్డ్ రేట్కే అమ్ముతారు వాళ్ళు. హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి మనకు వస్తుంది. ఇవి మాటీలు. ఇవి కూడా నేను సింపుల్గా తీసుకున్నాను. నాకు బ్రాడ్గా శోభిత వెడ్డింగ్లో ఏంటంటే తను బ్రాడ్గా తీసుకుంది, మాతా పట్టి అదే హెడ్ జ్యువెలరీ కానీ ఇది కానీ బ్రాడ్గా తీసుకుంది. సో నాకు సింపుల్గా ఇలా తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి నాకు 250 పడిందండి. మాటీలు సింపుల్గా, ఇంకా నా షార్ట్ చైన్కి కొంచెం డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నానండి. ఇది మాతా పట్టి అది హెడ్ జ్యువెలరీ. చూడండి, ఇది స్టిక్కర్ పెట్టారు పెళ్ళిలో, అది ఇంకా తీయలేని ఇట్లనే ఉంది, క్లీన్ చేయాలి. ఇది నాకు రేటు గుర్తులేదండి, కరెక్ట్గా మర్చిపోయాను. అంటే తీసుకునేసరికి నాకు అంత క్లారిటీ లేదు, కానీ తక్కువనే పడింది, మరీ ఎక్కువ కాదు. బయట తీసుకునే కంటే ఇక్కడ తీసుకోవడం బెస్ట్ హోల్సేల్లో. ఇది కూడా వైట్ బీడ్సే తీసుకున్నాను, ఎందుకంటే నా తలంబ్రాల సారీ వైట్, సో మ్యాచింగ్ ఉంటుందని తీసుకున్నాను. ఇవి చంపచౌరాలండి. ఇట్లా ఇది ఎందుకు అన్ని గ్రీన్ బీడ్స్ తీసుకొని ఇది ఎందుకు రెడ్ బీడ్స్ అని డౌట్ ఉండొచ్చు. దీంట్లో ఒక్క దాంట్లోనే అండి నేను కాంప్రమైజ్ అయింది, ఎందుకంటే ఇది ఎంగేజ్మెంట్కి తీసేసుకున్నాను ఆల్రెడీ. ఇది నాకు 600 పడింది. బయట అయితే ఇంకెక్కువ కాస్ట్ ఉంటుందండి. లైక్ క్వాలిటీ లేకుండా చిన్నగా ఉండవే వాళ్ళు 250 చెప్తున్నారు. ఇది నాకు 600 పడింది, 600కి వచ్చింది. దీంట్లో ఒక్కదాంట్లో నాకు కాంప్రమైజ్ అయ్యా నేను, ఎందుకంటే గ్రీన్ బీచ్లో నాకు దొరకలేదండి. నేను వెతికాను కానీ నాకు దొరకలేదు. మీకు దొరికితే ఓకే, మీకు మ్యాచింగ్ దొరికితే ఓకే, నాకైతే దొరకలేదు. ఇంకా ఇది సైడ్కి వెళ్తుంది కదా, వెనక మనకి రోజ్ ఫ్లవర్స్, పూలజర్లో రోజ్ ఫ్లవర్స్ వస్తాయి కదా, సో దానికి దీనికి సెట్ అవుతుంది అన్నాడు. మేకప్ ఆర్టిస్ట్ కూడా అంత ఏం చెప్పలేదు, ఓకే అనే అన్నాడు. సో నేను ఇదే వేసుకున్నాను. ఇది
జడబిళ్ళలండి. నేనిది రేణుకా జ్యువెలర్స్‌లో తీసుకోలేదు. నేనప్పుడు మర్చిపోయాను యాక్చువల్‌గా. అంటే నేనేమనుకున్నా అంటే ఆహ్, మామూలుగా పూల జడలు కదా! లైక్ ఇలా ఎందుకులే అనుకున్నాను ఫస్ట్. వేరే ఏమన్నా లైక్ మేకప్ ఆర్టిస్ట్ గానీ, ఈవెంట్స్ వాళ్ళు గానీ ఏమన్నా చెప్తారేమో చూద్దామని ఆగాను. గుర్తు లేకుండే స్టార్టింగ్‌లో నాకు. తర్వాత ఏమైందంటే కొన్ని ఫోటోస్ పంపించారు మేకప్ ఆర్టిస్ట్. కానీ నాకు అదే అండి. ఇప్పుడు బ్లాక్ కలర్ నెట్లాగొచ్చి దాని పైన పువ్వులు, మల్లె పువ్వులొచ్చినవి, ఇంకా ఆర్టిఫిషియల్ కొన్నుండే. నాకస్సలు నచ్చలేదు. ఇంత రెడీ అవుతున్నప్పుడు దీంట్లో ఎందుకు కాంప్రమైజ్ అవ్వేదని నేను ఇది తీసుకున్నాను. కానీ చాలా కాస్ట్ పడిందండి. బయట బయట తీసుకున్నాను. హోల్‌సేల్‌లో కాదిది. 2800, 2700 పడింది నాకు. ఇంకెక్కువనేనేమో గుర్తులేదు. 2000 అబోవ్‌నే ఉండింది. 2500 అబోవ్‌నే ఉండింది. ఇది కూడా నేను మీకు డిస్‌ప్లే చేస్తాను ఫోటో. ఇది నాకు చాలా, చాలా నచ్చి తీసుకున్నాను. కొంచెం ప్రైస్ ఎక్కువున్నా కూడా నాకు బాగా అనిపిచ్చింది. సో, లుక్ బావుంటుందని తీసుకున్నాను. ఇదే అండి. ఇది నేను ఎంగేజ్‌మెంట్‌కేసుకున్నాను. హ్యాండ్‌కి ఇట్లా వస్తుంది. ఎంగేజ్‌మెంట్‌కి నేను హాఫ్ సారీ ఇంకా సారీ వేసుకున్నాను. హాఫ్ సారీ వేసుకున్నప్పుడు ఇదెంత ఇది 200కే వచ్చేసిందండి. 200, 150 ఆ రేంజ్‌లోనే వచ్చేసింది నాకు. ఇది ఇంకా బెల్ట్ అండి. వేస్ట్ బెల్ట్. ఇది 650 ఐ గెస్. 650, 600 అంతే. సింపుల్‌గా, క్యూట్‌గా హాఫ్ సారీ మీదకి బావుండేలాగా తీసుకున్నాను. నాది కొంచెం మెరూనిష్ ఆ టైప్ ఉంది. సో, ఇగ ఇది సెట్ అవుతది అనిపించింది ఇంచుమించు. సో, ఇది తీసుకున్నాను. మీకు ఆ లుక్ కూడా నేను ఫోటో షేర్ చేస్తాను. కొంతమందికి బెల్ట్ మోడల్ వడ్డానాలు నచ్చవండి. ఇలా సింపుల్‌గా వేస్ట్ చైన్సే ఇష్టపడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీరు ఇలా దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ చూడొచ్చు ఉన్నాయక్కడ. ఇయర్ రింగ్స్ అండి. ప్రతి చైన్‌కి నాకు ఇయర్ రింగ్స్ వచ్చింది. నేను సెపరేట్ మళ్ళీ తీసుకోలేదు. ప్రతి చైన్‌కొచ్చింది. చోకర్‌కేమో ఇవొచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చాయి. పెద్ద లైక్ లాంగ్ హారంకేమో ఇవొచ్చాయి. ఇవే పెట్టుకున్నాను వెడ్డింగ్‌కి. నేను గోల్డ్ పెట్టుకోలేదు. మళ్ళీ చెప్పాను కదండీ! అది యాంటిక్ డిజైన్. మళ్ళీ సెట్ అవ్వదు అని చెప్పి ఇవే పెట్టుకున్నాను. వీటికే మాటీలు ఇంకా చెంపచెవరాలొస్తాయి. ఇది షార్ట్ చైన్‌కండి. చెప్పాను కదా! నేను మర్చిపోయానని. దీనికి ఇంకో స్టోరీ ఉందండి. చూడండి, నేను సీల్ కూడా ఓపెన్ చేయలేదు. అట్లనే ఉంది. ఏమైందంటే రెడీ అవుతున్నాము. మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ ఎవరి పని వాళ్ళకే ఉంటది. హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ చూసుకుంటారు. మేకప్ ఆర్టిస్ట్ మేకప్. ఇంకా మా చెల్లి అందిస్తాం చాలా హెల్ప్ చేసింది. టిష్యూస్ కానీ, లేకపోతే హెయిర్ క్లిప్స్ కానీ అన్నీ పక్కనుండి. జ్యువెలరీ కూడా తనే అంతా చూసుకుంది. కానీ లాస్ట్‌లో చిన్నగా ఉండేసరికి బాక్స్‌లో మాకు అంత కనపడలేదు. సో, లాస్ట్‌కి వెడ్డింగ్ తర్వాత ఫోటో చూసుకుంటే ఇది మిస్ అయిందని అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. మీరలా అస్సలు చేయకండి. కావాలంటే ఇద్దరు మనుషుల్ని పెట్టుకోండి. అన్నీ వేసుకునేలాగా చూసుకోండి. ఎందుకంటే కొనుక్కుంటాం. లాస్ట్‌కి మళ్ళీ అయ్యో! కొందాం వేసుకోలే అన్న ఫీలింగ్ ఉంటది. సో, ఆ తప్పు చేయకండి మీరు. సెప్టెమ్ నో స్ట్రింగ్స్ ట్రై చేశాను. వెతికాను. నాకు దొరకలేదు. తెలుగులో ఏమంటారో తెలీదు. డిజైన్స్ నేను అనుకున్నవి దొరకలేదండి. ఇవి పట్టీలండి. దీనికి కూడా లైక్ మా కజిన్స్ కానీ వాళ్ళు ఏమన్నారంటే, "ఎందుకు ఇంత బ్రాడ్ తీసుకున్నావు ఇది? సింపుల్‌గా తీసుకోవచ్చు కదా! సన్నగా యాంక్లెట్స్" అని. కానీ నార్మల్‌గా రెగ్యులర్‌గా మనం అవే వాడతాము. సన్నగా వచ్చే యాంక్లెట్సే వాడతాము. పెళ్ళిలో స్పెషల్‌గా ఉండాలి. లుక్ బావుండాలి. అంటే మెట్టెలు పెట్టేటప్పుడు గానీ లుక్ అట్లా బావుంటదని చెప్పి నేను తీసుకున్నాను. ఇది లలిత జ్యువెలర్స్‌లో తీసుకున్నాము. 26,000 పడింది కాస్ట్. ఇంకా డిజైన్ కూడా నాకు చాలా నచ్చింది. మీకు ఇది కూడా నేను ఫోటో షేర్ చేస్తాను. ఇది చూడండి.
డిజైన్ చూడండి, డీటెయిలింగ్ చూడండి. చాలా యూనిక్‌గా అనిపించింది నాకు. డిఫరెంట్‌గా అనిపించింది. బావుండింది. అందుకే తీసుకున్నాను. మమ్మీని ఒప్పించి మరీ కొనిపించుకున్నాను. ఒకసారి గజ్జెలనేది మనకి సౌండ్ తక్కువొస్తుంది. లైట్ సౌండ్ ఇది. నేను ముందే అడిగాను అతనికి. నాకు హెవీ సౌండ్ ఒద్దు. నాకు లైట్ సౌండ్ కావాలంటే లైట్ సౌండ్ ఉండేలాగా మనకి ఇచ్చారు. హెవీ సౌండ్ ఎందుకొద్దంటే ఇంటర్‌లో లైక్ నైట్ మనకి 10:30కి స్టడీ అవర్స్ అయిపోతాయి. 11:00, 11:30కి 12 అవుతది పడుకునేసరికి. నేను కారిడార్‌లో నడుస్తున్నా, లేకపోతే వాటర్‌కి కింద ఫ్లోర్‌కెళ్ళినా భయపడేవాళ్ళు వేరే స్టూడెంట్స్ గజ్జెల సౌండ్ విని. సో, అప్పటినుంచి నేను హెవీగా సౌండ్ వచ్చేవి ఆపేసాను వేసుకోవడము. సో, ఇట్లా లైట్ సౌండ్ వచ్చేలాగా డిజైన్ కూడా బావుంది. మీరు ఒకసారి మీకు కావాలంటే మీరు కూడా చూడండి. లలిత జ్యువెలర్స్‌లో బావుంది. నా వెడ్డింగ్ అంటే ఎంగేజ్‌మెంట్ కాకుండా వెడ్డింగ్ వరకు జ్యువెలరీ వచ్చేసి నాకు 11,000 పైన అయింది నాకు. మొత్తం వెడ్డింగ్‌ది జ్యువెలరీ కలెక్షన్ అంతా. అంటే వితౌట్ ఎంగేజ్‌మెంట్ కాకుండా అండి. ఎంగేజ్‌మెంట్‌కి అయితే నేను పాపిడి బిళ్ళ, ఇవి ఇంకా నడుంది వేస్ట్ బెల్ట్ తీసుకున్నాను. చెప్పాను గదా! చూపిచ్చాను. అట్లా. లైక్ అంటే మీరనుకోవచ్చు 10,000 ఎందుకు? 11,000 ఎందుకు? అని అనిపిస్తది. కానీ పెళ్ళనేది లైఫ్‌లో ఒక్కసారే అయితదండి. మళ్ళీ మళ్ళీ చేసుకోము. మంచిగా ఏ ఆడపిల్లకన్నా అనిపిస్తది. మంచిగా కనిపియాలి, మంచిగా రావాలి ఫోటోస్, బావుండాలి, అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు, డిసప్పాయింట్‌మెంట్ ఉండొద్దు, ర్యూన్ అవ్వద్దు ఆ రోజు అంటే మీరు 1 గ్రామ్ గోల్డే తీసుకోండి. మీషోలో దొరుకుతాయి. మనకు తక్కువకి చీప్ క్వాలిటీలో దొరికితే గానీ మంచిగుండవండి. క్వాలిటీ అనేది మనకు సరిగ్గా ఉండదు. చీప్‌కి దొరికిన క్వాలిటీ బాగోదు. సో, మీరు చేసుకొని తీసుకోండి. నేనైతే రేణుకా జ్యువెలర్స్ తీసుకున్నాను. మీరు అదే ఎళ్ళాలని నేనేం చెప్పను. మీ ఇష్టము. నాకైతే అది నచ్చిందని చెప్తున్నాను. మీరు వెతకండి. ఓపిక ఉంటే వెతకండి, తిరగండి. నేను తిరిగాను. కానీ నాకైతే అదే నచ్చింది. రేణుకా జ్యువెలర్స్‌లో వెళ్ళి నేను తీసుకున్నాను. గోల్డ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మొత్తం లైక్ అంత టాప్ టు బాటమ్ మంచిగా అన్నీ సెట్ అయ్యేలాగా ఉండి అనేది వేసుకోవచ్చు. నేనైతే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఎంగేజ్‌మెంట్‌లో నేను కొంచెం అంటే బావుండింది. కానీ నాకెక్కడో కొంచెం అనిపిచ్చింది. ఎందుకు ఈ చిన్నది గూడా ఎందుకు మనం మిస్ చేయాలి? ఎందుకు అని జెప్పి నేను పెళ్ళికి మంచిగా ఉండేలాగా చూసుకున్నాను.